మీరొచ్చి స్వస్థత జరగలేదు, ఎందుకు చేయలేదు, యేసుక్రీస్తు ఫెయిల్ అయినాడు, అది ఇది నాన్సెన్స్. ఇదంతా నాన్సెన్స్. మరి స్వస్థతలు వేరే వాళ్ళకి చేయలేదా? అనేక మందికి జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, నాకు వ్యాధి తగ్గనప్పుడు, రోగం తగ్గనప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అని. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. రెండు జరగచ్చు. ఒకటి, నీ బాధ, నీ కష్టము, నీ రోగము, నీ వ్యాధి తీసేయచ్చు. లేదా అవన్నీ కూడా ఫేస్ చేసేదానికి ధైర్యం ఇవ్వచ్చు. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడని ఆయన తండ్రే సాధు సుందర్శన్ గారికి విషం పెట్టి అప్పుడుండే పరిస్థితుల్లో చంపే వరకు కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారులేండి. వేరే వాళ్ళ కులాలు చేసుకున్నారు, వేరే వాళ్ళ మతాలు చేసుకున్నారని చంపేసే. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. రీసెంట్గా ప్రకాష్ గంటలు గారు మరణించారు. దేవుని దగ్గరకు కొనిపోబడ్డారు. ఆయన దాదాపు 25 సంవత్సరములుగా కిడ్నీ సంబంధమైన వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత అనేక మంది ఆయన గురించి బాధపడ్డారు. కొంతమంది మతోన్మాదులు విచిత్రమైన వీడియోలు పెడుతూ ఉన్నారు, లైవ్లు చేస్తున్నారు. ఏమంటే, మీ యేసుక్రీస్తు ప్రభువు అందరికీ స్వస్థత చేస్తాడు కదా, ప్రకాష్ గంటలు గారిని ఎందుకు స్వస్థత పరచలేదు? ఇదో పెద్ద ప్రశ్న. అంటే వీళ్ళ బాధ ఏమంటే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు సత్యదేవుడని, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడని అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును తమ రక్షకుడిగా, తమ దేవునిగా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, కొంతమంది రహస్యంగా యేసుక్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు. ఇది జీర్ణించుకోలేక ఇలా యేసుక్రీస్తు దగ్గరికి స్వచ్ఛందంగా వెళ్ళే వారిని ఆపేదానికి, డైవర్ట్ చేసేదానికి, డీవియేట్ చేసేదానికి, ఈ గంటల ప్రకాష్ గారు మరణించారు కాబట్టి మీకు స్వస్థతలు జరగవు, మీరు ఎందుకు పోతున్నారు యేసుక్రీస్తు సైడు, మంది పెద్దది, మంది గొప్పది, మన అది ఇది అని చెప్తూ ఉన్నారు. సోదరులారా, మీరు సరిగా అర్థం చేసుకున్నారో లేదో బైబిల్లోనే అపోస్తులుడైన పౌలు, 2/3 ఆఫ్ న్యూ టెస్టిమెంట్ రాసిన పౌలు, ఆయన్నే స్వస్థపరచలేదు యేసుక్రీస్తు ప్రభు. మీకు తెలీదు, చదవరు. చదివినా కూడా కొంతమంది సత్యాన్ని దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రలోభ పెట్టేదానికి ట్రై చేస్తారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 8, 9, 10 ఆ వచనాల్లో ఉంటుంది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశిష్టమైనవి కాబట్టి నేను ఎక్కువగా అతిశయించకుండా నాలో ఒక ముళ్ళు ఉంచబడింది. నేను బలహీనుణ్ణి, ఈ ముళ్ళు నాలో నుంచి తీసేయని ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. ఇంకా కింద అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి అని చెప్తాడు పౌలు గారు. సో పౌలు గారికే అనేక మందికి స్వస్థత చేసిన పౌలు గారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించిన పౌలు గారికి హీ హిమ్సెల్ఫ్ హ్యాజ్ ఎ ప్రాబ్లం, హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ఏ డిసీజ్. ఆయన దాన్ని చెప్పుకునేదానికి కూడా ఇష్టపడలేదు. అందుకే అట్లా హై లెవెల్లో కొంచెం ఇచ్చాడు. ఒక ముళ్ళు ఉంది, తీసేయమని అడిగాను, కానీ దేవుడు నా కృప చాలు అన్నాడని. అది కూడా ఒకే ఒక చోట చెప్తాడు, మిగతా ఎక్కడ కూడా దాన్ని ప్రస్తావించడు. అపోస్తలుడైన పౌలుకే దాదాపు 3 కాంటినెంట్స్లో, ఇప్పటి జియోగ్రఫీ మనం తీసుకుంటే 3 ఖండాల్లో యేసుక్రీస్తు సువార్తను ప్రబలంగా ప్రకటించిన వ్యక్తి, అనేక మందిని స్వస్థత చేసిన వ్యక్తి, అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరికి తెచ్చిన వ్యక్తి పౌలు గారికే స్వస్థత లేదు. మీరు గంటల ప్రకాష్ గారిని చెప్తున్నారు కదా, పౌలు గారికి అక్కడ స్వస్థత లేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దేవుడు స్వస్థపరచడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఒక ఇంజన్ను తయారు చేసిన మెకానిక్కే దాని గురించి తెలుస్తుంది. మన హ్యూమన్ బాడీని బిల్డ్ చేసిన దేవునికే దాని గురించి ఏ డాక్టర్ కూడా అందని, ఏ డాక్టర్కు, ఎంత ఎఫిషియెంట్ పర్సన్స్ కూడా తెలియని
విషయాలు దేవునికి మాత్రమే తెలుస్తాయి. అందుకే చాలాసార్లు డాక్టర్స్ కూడా లాస్ట్ మూమెంట్లో ట్రస్ట్ ఆన్ గాడ్ అంటారు. మాకు తెలియదు, మేము చేయాల్సినంత చేశాము. ఈవెన్ డాక్టర్స్ కూడా లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, మన బాడీలో లైఫ్ ఎక్కడుంది అనేది చెప్పలేరు. ఓన్లీ గాడ్ క్యాన్ డూ దట్ బికాస్ హీఈస్ ఎ క్రియేటర్ ఆఫ్ అవర్ బాడీ. సో నేను చెప్పేది ఏమంటే స్వస్థతలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దేవుడు కొంతమందిని స్వస్థత చేసి తనకు మహిమ తెచ్చుకుంటాడు. కొంతమందిని ఆ రోగంలో, ఆ వ్యాధిలో, ఆ బాధలో దాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చి తద్వారా తాను మహిమపరుచుకుంటాడు. మీరు ప్రకాష్ గారి వీడియో చూశారనుకోండి, ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. కష్టాలు, బాధలు, రోగాలు, క్యాన్సర్లు అవి ఇవి ఉన్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు మాత్రమే, అంటే నాలాంటి వాడు 25 సంవత్సరాలుగా కిడ్నీ సమస్య ఉన్నా కూడా నవ్వుతూ ఉన్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను అని ప్రకాష్ గారే సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా మీరు వచ్చి స్వస్థత జరగలేదు, ఎందుకు చేయలేదు, యేసుక్రీస్తు ఫెయిల్ అయినాడు, అది ఇది నాన్ సెన్స్. ఇదంతా నాన్ సెన్స్. మరి స్వస్థతలు వేరే వాళ్ళకి చేయలేదా? అనేక మందికి జరుగుతున్నాయి స్వస్థతలు, అనేక మందికి. ఎవరో ఎందుకు, నా చిన్నప్పుడే నేను అప్ టు 7th క్లాస్ వరకు నాకు లా అనేది పలకని రాదు. లా దాన్ని ఎప్పుడు నా నా అనేవాడిని. అంగడికి పోయి అల్లం తే అంటే అన్నం ఇవ్వండి అంకుల్ అనేవాడిని. సో ఆ విధంగా ఉండేవాడిని. నాకే ఆ స్వస్థత జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది క్యాన్సర్ రోగాలు కూడా తగ్గిపోయాయి, సాక్ష్యం ఇచ్చారు, యూట్యూబ్లో ఉన్నాయి. ఫేక్ సాక్ష్యాలు కాదండి. ఇంకొక విషయం మీకు చెప్తేది ఏమంటే, స్టేజ్ మీదకి పిలిచి కొంతమంది ఏదో డ్రామాలు చేస్తుంటారు. వాటి గురించి నేను చెప్పట్లేదు. కానీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు. ఈరోజు కొన్ని జీవితాలు మీ ముందు పెట్టి నేను చెప్పేదానికి ప్రయత్నిస్తాను. బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మాధవి అని నేను లైఫ్ స్టోరీ చాలా రోజుల కిందట చదివాను, ఇప్పుడు మళ్ళీ బయటికి తీశాను ఇన్సిడెంట్ కోసం. ఈమె 1978వ సంవత్సరంలో పుట్టుతుంది. కానీ ఆమెకు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు బాగుంటుంది నార్మల్గా. 3 సంవత్సరాలు వచ్చినప్పుడు సడన్గా ఆమె హెల్త్ ఖరాబ్ అయిపోయి, అంటే సడన్గా ఫీవర్ ఒకసారి వచ్చి, తర్వాత సివియర్గా యూరిన్ స్టాప్ కావడము, ఇట్లా డిఫరెంట్ వచ్చేసి ఆమె కంప్లీట్ బాడీ మొత్తము బెడ్ రిడన్ అయిపోతుంది, నడవలేదు. బెడ్ రిడన్. 3 సంవత్సరాలు చక్కగా ఉండే పాప 4వ సంవత్సరం నుంచి బెడ్ రిడన్. ఆమె తర్వాత యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత కోసం స్టార్టింగ్లో ప్రార్థన చేశారు. కానీ ఆ తర్వాత ఆమె మరింత పరిపక్వత చెంది, మెచ్యూరిటీ చెంది దేవునిలో స్ట్రాంగ్గా నిలబడింది. అలాగే వీల్ చైర్లోనే ఆమె జీవితం మొత్తం కూడా దేవునికి సాక్షిగా నిలబడింది. దేవునికి సాక్షిగా నిలబడి అనేక మందికి తన సాక్ష్యాన్ని చెప్తుంది. వాళ్ళంతా క్వశ్చన్ చేస్తారు, మీకు అవిటితనం ఉంది కదా, దేవుడు ఎందుకు స్వస్థత పరచలేదు అని. నా దేవుడు అవిటితనంలో కూడా నాకు శక్తినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, కాన్ఫిడెంట్ని ఇచ్చాడు అని సాక్షిగా నిలబడి చెప్తుంది. మరో వ్యక్తి జోనీ ఎరిక్సన్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, లైఫ్ స్టోరీ చదివి ఉంటారేమో. ఈమె 1967వ సంవత్సరం 1967వ సంవత్సరంలో అమెరికాలోని స్విమ్మింగ్ చేసేదానికి ఒక లేక్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి డైవ్ చేసి రివర్స్లో పడిపోయి మెడ విరిగిపోయి ఆమె కూడా కంప్లీట్గా బాడీ మెడ నుంచి కింది భాగం అంతా పని చేయకుండా బెడ్ రిడన్ అయిపోతుంది. ఆమె కూడా ఎంతో వేదనతో, రోదనతో బాధపడింది. కానీ దేవుడు ఆమెకు నా కృప నీకు చాలు అన్నాడు, సమాధానం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, కష్టాల్లో కూడా నిలబడే ధైర్యాన్ని ఇచ్చాడు. మొదట బాధపడినా కూడా క్రీస్తులో ఆమె ధైర్యం కలిగి క్రీస్తులో సమాధానం పొందుకొని ముందుకు సాగింది. వీల్ చైర్లో ఉంటూ నోట్లో బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్స్ సేల్ చేసి వచ్చిన డబ్బుతో అనేక మందికి వీల్ చైర్స్ కొనిచ్చింది, అనేక మందికి సువార్త ప్రకటించింది. క్రీస్తు ఇచ్చే సమాధానము అలా ఉంటుంది.
మీరు అనుకోవచ్చు, నాకు వ్యాధి తగ్గనప్పుడు, రోగం తగ్గనప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అని. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు, మాట్లాడే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. రెండు జరగచ్చు. ఒకటి, నీ బాధ, నీ కష్టము, నీ రోగము, నీ వ్యాధి తీసేయచ్చు. లేదా అవన్నీ కూడా ఫేస్ చేసేదానికి ధైర్యం ఇవ్వచ్చు, విశ్వాసం ఇవ్వచ్చు, ఏమంటారు, సమాధానం ఇవ్వచ్చు. మునుపటి జీవితం మాదిరి అయితే ఉండదు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇంతకుముందు మనం భయపడుతూ ఉండొచ్చు, వ్యాధిని చూసి రోజు ఏడుస్తూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చినప్పుడు ఆ వ్యాధిలో, ఆ బాధలో, ఆ రోగంలో కూడా ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అదే ప్రకాష్ గారు చెప్పిన సాక్ష్యం. అదే క్రీస్తు ఇచ్చే శక్తి. మరికొంతమంది జీవితాలు మనం చూద్దాము. దేవుడు వ్యాధి నయం చేయకుండా వారిని శక్తినిచ్చి వారిని నడిపించిన జీవితాలు చూశాము. అదేవిధంగా దేవుడు స్వస్థతనిచ్చి వారిని సాక్షులుగా తను తాను మహిమపరుచుకున్న వాళ్ళను కూడా చూస్తాం మనం. మెయిన్ ఈమె గురించి మీకు తెలుసు అనుకుంటా, గుల్షన్ ఫాతిమా, తర్వాత గుల్షన్ ఎస్సేర్ అని పిలువబడింది. పాకిస్తాన్లో ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి. పుట్టిన 3వ నెల నుంచే ఆమెకు ఒక విపరీతమైన జ్వరం వచ్చేసి ఆ తర్వాత కంప్లీట్గా బాడీ అంతా పని చేయకుండా బెడ్ రిడన్ అయిపోతుంది. తండ్రి గారు అనేక ప్రాంతాలు చూపిస్తారు, ఈవెన్ ఇంగ్లాండ్ కూడా తీసుకెళ్ళి అక్కడ వైద్యులతో చూపిస్తారు, ఎక్కడా కూడా నయం కాదు. దాదాపు 19 సంవత్సరాలు ఆమె బెడ్ పైనే ఉంటారు. తన 16వ ఏట ఖురాన్ చదువుతూ ఆమె యేసుక్రీస్తు గురించి, స్వస్థతల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి తెలుసుకుంటుంది. 1969వ సంవత్సరంలో బహుభారంగా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ నాకు స్వస్థత ఇవ్వు, మా తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, నేను ఒంటరిగా వీల్ చైర్కే ఇక్కడే ఉన్నాను అని బాధపడుతూ ప్రార్థన చేస్తే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఆమెను దర్శించి 19 సంవత్సరాలుగా బెడ్ పైన నడవలేని పరిస్థితిలో ఉండే ఆమెను అద్భుతంగా స్వస్థపరిచి నడిచేటట్లు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆమె తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకొనిందని వదిలేస్తే, తోసేస్తే, తర్వాత అమెరికా లాంటి దేశాలకు వచ్చి ఆశ్రయం పొంది అనేక చోట్ల సాక్ష్యాలు చెప్పింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. గుల్షన్ ఫాతిమా, తెర చిరిగేను అనే బుక్, వీల్ అంటోన్. మరో వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు 19వ శతాబ్దం స్టార్టింగ్లో వెరీ ఎర్లీ క్రిస్టియన్. ఆయన గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి. 1903వ సంవత్సరంలో ఆయన కూడా దేవుని దర్శనాన్ని పొందుతాడు. వాళ్ళ తల్లి చనిపోయిన బాధలో కొన్ని సంవత్సరాలు ఉండి జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలనుకున్న వ్యక్తి, ఒకప్పుడు బైబిల్ను కాల్చివేసిన వ్యక్తి, క్రైస్తవుల పైన రాళ్ళు వేసిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. తర్వాత చనిపోయే టైంలో యేసుక్రీస్తు ప్రభు దర్శనాన్ని పొంది ఆయన జీవితాన్ని సమర్పించుకుంటాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడని చెప్పేసి అప్పుడుండే పరిస్థితుల్లో చంపే వరకు కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారులేండి. వేరే వాళ్ళ కులాలు చేసుకున్నారు, వేరే వాళ్ళ మతాలు చేసుకున్నారని చంపేసే మహామేధావులు, అజ్ఞానులైన తల్లిదండ్రులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడని ఆయన తండ్రే సాధు సుందర్ సింగ్ గారికి విషం పెట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. అంటే విషం పెట్టిన భోజనం తినిపించి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఆయన ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత మిడ్ నైట్ నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి వామిటింగ్స్ అయ్యి బ్లడ్ కూడా వామిటింగ్లో రావడం చూసి ప్రార్థన చేసుకొని తర్వాత దగ్గరలో ఉండే ఒక ఊరికి వెళ్ళేసి ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉండి ఆయన స్వస్థత పొందుతాడు. విషం పెట్టి చంపాలనుకున్నా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ను కాపాడుకున్నాడు. డాక్టర్స్ కూడా అనేక సార్లు హోప్స్ లేవని చెప్పిన కేసులు కూడా మనం సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు జీవితాలు మార్చే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు సత్య దేవుడు, తాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను మార్చిన దేవుడు. స్టూవర్ట్పురం మన కళ్ళ ముందే ఉంది. క్రీస్తుపురం అంటున్నారు ఇప్పుడు. ఊరి మొత్తం దొంగలే. స్టూవర్ట్ అనే ఒక మిషనరీ వెళ్ళి ఆ ఊరికి క్రీస్తు ప్రేమను పరిచయం చేసి ఊరినే మార్చాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రార్థన వినే దేవుడు, నిజమైన దేవుడు. అందుకోసమే అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు గంటల ప్రకాష్ గారు చనిపోయారు, లేదంటే ప్రవీణ్ ప్రగడాల గారు చంపివేయబడ్డాడు, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పి ఏదో చేయాలనుకుంటే తర్వాత మీ గోతిలో మీరే పడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. స్వస్థత జరగకున్నా కూడా అందులో కూడా ఆయన చిత్తము వేరేగా ఉంటుంది. వారిని అలా ఉపయోగించుకుంటాడు, వారికి అలా ధైర్యం ఇస్తాడు, వారిని సాక్షులుగా వాడుకుంటాడు. అదే మనం చూస్తున్నాం జోని ఎరిక్సన్ విషయంలో, మాధవి గారి విషయంలో, పౌలు గారి విషయంలో, ప్రకాష్ గంటల గారి విషయంలో. దయచేసి గమనించండి, సత్యదేవుణ్ణి నిజ దేవుణ్ణి దూషించే ముందు, విమర్శించే ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.